హాయ్ అండి, స్వాగతం. ఢిల్లీ క్రైమ్ కొత్తగా సీజన్ 3 తో వచ్చేసింది. ఆల్రెడీ సిరీస్ కి ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. కథ, నటన, రియలిజం అన్ని నెక్స్ట్ లెవెల్ గా ఎక్స్పెక్ట్ చేస్తాం. మరి ఈసారి మేకర్స్ డెలివరీ చేశారా లేక అండర్ పర్ఫార్మ్ అయ్యారా? అన్నింటినీ ఓపెన్ గా ఏమాత్రం సబ్స్క్రైబ్ చేయకుండా జెన్యూన్ గా ఓపెన్ గా చెప్పబోతున్నా. లెట్స్ స్టార్ట్ హానెస్ట్ రివ్యూ. ఇప్పుడు స్టోరీ విషయానికి వస్తే, ఈ సీజన్ లో ఢిల్లీలో జరగబోతున్న ఒక సీరియల్ క్రైమ్ చుట్టూ కథ నడుస్తుంది. డీసీపీ వర్టిక మరియు ఆమె టీము మళ్ళీ ఒక కొత్త కేసులోకి దూసుకుపోతారు. స్టోరీ మొదటి నుండి హై స్పీడ్ లో మొదలవదు, స్లో డీటెయిల్ గా బిల్డ్ అవుతుంది. క్రైమ్ పెద్దదే కానీ బాహుబలి స్టైల్లో చూపించలేదు. రియలిస్టిక్ గా నిజంగా ఒక సిటీలో ఎలా జరుగుతుందో అలా చూపించారు. ఈ సీజన్ లో ఎమోషనల్ యాంగిల్ కంటే సిస్టమ్ లో ఫ్లావ్స్, ప్రెజర్, గ్రౌండ్ లెవెల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫోకస్ చేశారు. ఇది ఒక పోలీస్ షో కాదు, ఇది నిజమైన ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుందో చూపించే ఒక షో అన్నమాట. ఫేక్ ఎలివేషన్స్, సినిమాటిక్ మాస్ డైలాగ్స్ ఏమీ ఉండవు. ఇక్కడ పోలీస్ కంటే రాత్రంతా పేపర్ వర్క్, మీడియా ప్రెషర్, ప్రజల మోపు మాటలు, ఇంటర్నల్ పాలిటిక్స్ ఇలాంటి నిజమైన సమస్యలు అన్ని చూపించారు. రైటింగ్ రియలిస్టిక్ గా ఉంటుంది. నిజానికి చాలా రియలిస్టిక్ గా ఉన్నందుకే కొంతమందికి స్లో అనిపిస్తుంది. స్పెషల్ షాక్ గురించి ఏమి చెప్పాలి? ఆమె డీసీపీ వర్టిగా అనిపించిన ప్రతిసారి అదిరిపోయే ఇంటెన్సిటీ, ఆమె సబ్టైటిల్ ఎమోషన్స్, యాంగర్, హెల్పింగ్నెస్, రెస్పాన్సిబిలిటీ అన్ని చాలా నేచురల్ గా ఉంటాయి. ప్యూర్ గ్రౌండెడ్ స్టోరీ టెల్లింగ్. బట్ అదే గ్రౌండింగ్ వల్ల ఈ సీజన్ కొందరికి స్లోగా అనిపిస్తుందని చెప్పాలి. కెమెరా వర్క్ కూడా రాగా ఉంది. నైట్ షోస్, డార్క్నెస్, క్రైమ్ ఏరియాస్ అన్ని ఒక రియలిస్టిక్ పానిక్ ఫీల్ ఇస్తాయి. ఇక్కడే మెయిన్ పాయింట్. సీజన్ 1, 2తో పోలిస్తే ఈసారి పేసు స్లోగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఫస్ట్ 2 ఎపిసోడ్స్ లో చాలా కాల్మ్ గా ఉంటుంది. బట్ 4th, 5th ఎపిసోడ్ కి వచ్చేసరికి టెన్షన్ పెరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ క్లారిటీ కూడా అప్పుడే కెక్ స్టార్ట్ అవుతుంది. సో ఈ సీజన్ పేషెన్స్ ఉన్న వారికి మాత్రమే నచ్చుతుంది. ఫస్ట్ పేస్డ్ డ్రామా ఇష్టపడే వాళ్ళకి అంతగా కనెక్ట్ కాకపోవచ్చు. ఈ రివ్యూ మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకంటే బెస్ట్ మూవీస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అండి. బెస్ట్ మూవీస్ వస్తాయి ప్రతిరోజు. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను.